నా వైఫ్ సంధ్య. దాదాపు ఒక 15 సంవత్సరాలు బట్టి పడుతున్నానండి నేను ఒక డైరెక్టర్ వాళ్ళు. ఆగట్లేదు సార్, సారీ. నవీన్ గారు కూడా చూశారు, ఒక సినిమాకైతే నవీన్ గారు కొట్టుకెళ్ళిపోతారేమో సెలయేరులో అన్నంత ప్రమాదాలు కూడా ఎదురైనవి. అలాంటి సిచ్యువేషన్లు ఎదుర్కొని కూడా మేము చాలా షూటింగ్స్ చేసాం, ఒక 2-3 సినిమాలు. బట్ ఏది కూడా చివరి వరకు రాలేదు. అది మరి దేవుని ప్రాప్తం అంటారు. నా జీవితంలోకి సంధ్య వచ్చిన తర్వాత ఇది కూడా చాలా కష్టాలతో కూడుకున్నదే. నా పాప ఆరోగ్యం బాగోలేదు, తీర్థ నా పాప పేరు. ఆరోగ్యం బాగోకపోయినా తనను చూసుకోలేక, ఇటు నన్ను చూసుకోలేక, ఆ బడ్జెట్స్ కూడా సరిపోకపోతే తను ఈ సినిమా గురించి నా వైఫ్ కి జీరో నాలెడ్జ్ అండి. అసలు సినిమా అంటే ఏంటో తెలీదు తనకి నా జీవితంలోకి వచ్చేంత వరకు. అలాంటిది తను ఇన్ని సంవత్సరాలు నువ్వు స్ట్రగుల్ పడ్డావు, ఎంతో మంది దగ్గర చేసావు, నీకు ఒక సక్సెస్ రావాలి. నేను ఎవరికైనా చెప్పిన అంటే నా సొంత వాళ్ళకే పార్థసారథి నేను డైరెక్టర్ అంటే, డైరెక్టరా ఏం సినిమా తీసాడు చెప్పు, ఒక సినిమా చెప్పు అని నా సొంత బంధువులే అన్న రోజులు ఉన్నాయండి ఖచ్చితంగా. సో అలాంటివన్నీ విని నా భార్య, నా భర్తకి పేరు పోవాలి, పలానా సినిమా డైరెక్టర్ అని చెప్పుకోవాలి, కానీ పలానా పార్థసారథి నేను డైరెక్టర్ అని చెప్పుకోకూడదు నా భర్త అని నా భార్య ఇంట్లో వాళ్ళందరినీ కష్టపెట్టి, తను అంతకంటే ఎక్కువ కష్టపడి నాకు ఈ రోజు ఇక్కడి నుంచో మీ అందరి ముందు మాట్లాడగలిగే అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చింది అనుకోవాలండి. సో మీ అందరి ముందు నా భార్యకి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్.